వెంకటేశ్వరాపురం గ్రామాన్ని నంద్యాల మున్సిపాలిటీలో చేర్చడం జరిగింది. అయితే మున్సిపల్ పరిధిలో ఉన్నా కూడా మున్సిపల్ అధికారుల దృష్టి ఈ గ్రామంపై పడలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉండడంతో గ్రామస్తులు సమస్యల మధ్య జీవనం దుర్భరంగా ఉంది. వర్షపు నీరు, మురుగునీరు కలిసిపోయి ఆ నీరు రోడ్లపై నిలిచి నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోయారు. నీరు నెలల పాటు నిలిచిపోవడం, దోమలతో, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలియజేశారు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, సమస్యలను మున్సిపల్ అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. సార్ నీళ్ళే మా సమస్య. పిల్లలకు జ్వరాలు, పులకరాలు టిప్పుకు 5,000 6,000 అవుతుంటాయి. 4 పిల్లలు ఉంటే 4 టిప్పుకు 5,000 6,000 అవుతుంటాయి. మాకు ఈ నీళ్ళు ఇదే సమస్య. మాకు ఇవి కాలువలు వేస్తారా, రోడ్లు వేస్తారా, ఏది మాకు సమస్య తీరాలా. వానలు పడితే ఇట్లనే ఉంటాయి సార్. ఇంకా ఈ నీళ్ళు పోవు ఎక్కడ. ఈ నీళ్ళు ఇట్లనే ఉంటాయి. ఇంకా ఈ నీళ్ళలో రోగాలు వచ్చి సచ్చడం, వాంతులు, పేదలు, పెద్దలకు జ్వరాలు, పిల్లలకు జ్వరాలు, సచ్చడం దీనిలో. కనీసం నిలవడానికి కూడా లేదు మాకు బయట. 4 వేకి వెళ్తుంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లేదు సార్. ఊరు మొత్తం సమస్యలే ఉన్నాయి సార్. 11 ఇంట్లో సమస్యలే ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ ఊరి గురించి. మెయిన్ కాలువలు, లాలి కాలువలు, వాన పడితే డస్టు, కాలువ అనేది చాలా రోజులు ఉంచింది. కనీసం ఒక 10 ఇయర్స్ నుంచి ఇలానే ఉంది. దీని సమస్య అనేది మేము పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. మేము పొలిటికల్గా చెప్పినా పట్టించుకోలేదు. దీనివల్ల రోగాలు వస్తున్నాయి. నాకు కూడా డెంగ్యూ జ్వరం వచ్చింది రీసెంట్గా. చుట్టుపక్కల వాళ్ళకందరికీ జ్వరాలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఎవ్వరు చూపెట్టలేదు. వర్షం వస్తే ఫుల్ ఇనుక్క నుంచి లాస్ట్కు పోతూనే ఉంటుంది. వర్షం లేనప్పుడు ఉంటుంది. వర్షం లేనప్పుడు క్లీన్ చేస్తారు. మన ఎండాకాలం అయితే మొత్తం వాటర్ ఉండవు. వర్షాకాలం వస్తే ఫుల్ వాటర్ వస్తాయి. దానివల్ల డెంగ్యూ జ్వరాలు, చిన్నపిల్లలు ఉన్నారు. వచ్చినాయి. డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ వచ్చింది. నాకు కూడా వచ్చింది. మా సమస్య ఏం లేదు. నీళ్ళు లాగుతాయి, అంత గలీజ్గా ఉన్నాయి సార్. మాకు జ్వరాలు వస్తున్నాయి, దోమలు, మొత్తం కాలువలు తీయాలా. మెయిన్ కాలువలు లేవా? లేవు సార్, కాలువలు అయితే లేవు. నీళ్ళు కూడా సరిగ్గా రా. అంటే మురికి నీళ్ళు ఇక్కడ నిలబడిపోయి మీకు నీళ్ళు పడతాయి సార్. ఇట్నే ఉంటాయి సార్, ఎక్కడ పోతుంది. దీంట్లోనే ఎన్ని రోజుల నుంచి ఉంటాయి? ఇవి నెల కానీ 2 నెలలు కానీ ఉంటాయి. వాళ్ళు ఎక్కిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. తీసుకో కదా సార్. ఇంకా ఎత్తినప్పుడు బాగుంటుంది. ఎండల కాలం అయితే బాగుంటుంది. ఇప్పుడు వానకాలం వల్ల ఇంకా నీళ్ళల్లో ఎక్కడ పోతుంది. వాన పట్టినప్పుడల్లా ఇంకే ఉంటాయి. ఇవి 2 నెలలైనా 3 నెలలైనా ఉంటాయి సార్. పోవుగా ఎక్కడ పోవు. వాన పడితేనే ఇంటి ఉంటాయి. ఇవిగా కాలు పెట్టడానికి ఉండవు. భయపడాలి. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి సార్. రాత్రిలో పూట భయపడాలి. అలా పోవాలంటే అంత ఘోరంగా ఉంది. కింద పడతారు ముసలోళ్ళు రాత్రిలో పూట. మా ముసలా కింద పడినాడ ఇంటి ముందర నీళ్ళలో దాడకలేక కష్టం. రాత్రిలో పూట మున్సిపాలిటీలో నీళ్ళు కొట్టారంటే వాళ్ళు డీజిల్ ఓపించుకొని పెట్రోల్ ఓపియారంటే మేమేంటి ఓపిస్తాం సార్. వాళ్ళు పట్టించుకోవాలి కదా. ఇంత ఘోరంగా ఉంటే పట్టించుకున్నారు వాళ్ళు. మున్సిపాలిటీలో అడుగుతారా డీజిల్ అని? ఎవరమ్మా ఏమని అడుగుతారు? డీజిల్ ఓపించుకొని కొట్టించుకొని అంటారు మమ్మల్ని. మేమే డీజిల్ ఓపించుకొని వ్యాన్లు వచ్చాయి, మేమే ఓపించుకోవాలి. కొట్టించుకోనికి వ్యాన్లు వచ్చాయి, దానికి మేము ఓపించాలంట అని ఎవరైనా డబ్బులు అడుగుతారు. వ్యాన్లు వచ్చాయి కదా, వాళ్ళు అడుగుతారు. ఇచ్చినారా మీరు? ఏదో సారంగా వాళ్ళు ఎట్నో ఒకటి ఒప్పించుకొచ్చుంటారు. తీసుకొని వచ్చి కొట్టించారు మున్సిపాలిటీని.